అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భద్రాచలం పట్టణ ప్రజలకి అందరికీ గ్రామ పంచాయతీ తరఫున నమస్కారాలు. భద్రాచలంలో పొడిచెత్త కార్యక్రమంలో అందరూ సహకరించి పొడిచెత్త విడివిడిగా ఇస్తున్నందుకు దాదాపు 90% ఇస్తున్నారు. ఇదే విధంగా సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమం 2024 పురస్కరించుకొని ఈరోజు పొడిచెత్త వేరు చేయటంలో ర్యాలీ ఒకటి ఈరోజు తీయడం జరుగుతుంది. దీని తర్వాత శ్రమదానం ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మరియు వాహు ఐటీసీ వాళ్ళ తరఫున వారికి మరియు పత్రికా విలేకరులకు అందరికీ ఈ ప్రోగ్రామ్ని చేసినందుకు వాళ్ళకందరికీ పంచాయతీ తరఫున నమస్కారాలు. భద్రాచలంలో పారిశుధ్యం మీద అందరూ వారి వంతుగా సహకరించి పారిశుధ్యం మెరుగుపరిచేటట్టు సహకరించగలరని, ప్రతి వారానికి 2 గంటల చొప్పున శ్రమదానంలో పారిశుధ్యంలో మెరుగుపడేటట్టు అందరూ సహకరిస్తారని కోరుకుంటూ సెలవు. భద్రాచల గ్రామ ప్రజలందరికీ మరియు గ్రామ పంచాయతీ ఈఓ గారికి, అలాగే సిబ్బందికి, అలాగే ఐటీసీ వావ్ ఈశ్వరి ఫౌండేషన్ తరపు నుంచి ముందుగా మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. అయితే మనం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరుపుకుంటున్న స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఆఖరి రోజుగా మనం ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీని మొదటగా ఈఓ గారి చేతుల మీదుగా స్టార్ట్ చేసి మనం ప్లకార్డ్స్ తో అలాగే స్లోగన్స్ తో ఏదైతే గాంధీ గారు కలలుగన్న మన స్వచ్ఛ భారతావనిని సాకారం చేయడం కోసం కృషి చేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ తరపు నుంచి మేము కూడా అందులో భాగస్వామ్యమై ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. మరి ఈ ఏదైతే మేము కార్యక్రమాన్ని మా వావ్ తరపు నుంచి కానివ్వండి, లేకపోతే గ్రామ పంచాయతీ తరపు నుంచి కానివ్వండి, తడి పొడి చెత్త వేరు చేయడం ద్వారా మాత్రమే మనం స్వచ్ఛ భారత్ని సాకారం చేసుకుంటామనే ఒక ముఖ్య ఉద్దేశాన్ని ముందుకు తీసుకొని వచ్చున్నారు మోదీ గారు. ఈ కార్యక్రమాన్ని ఇంతే విజయవంతంగా ప్రజలందరూ కూడా రోజు కనీసం ఒక 10 to 15 మినిట్స్ అయినా మన చెత్తను వేరు చేయడం మీద పెడితే కనుక మనం దీన్ని సాధ్యం చేయడానికి కుదురుతుంది. పారిశుద్ధ్యం అనేది ఒక గ్రామ పంచాయతీ చేస్తే సరిపోదు, అది ప్రజలందరూ కూడా వారి సహకారాలను ప్రతిరోజు అందించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రోగ్రాం తరపు నుంచి ప్రత్యేకంగా ఈఓ గారి తరపు నుంచి మా తరపు నుంచి మేము ప్రజలందరూ తెలియజేసేది ఏంటి అంటే, మీ నుంచి చెత్తను ఎక్కడ రోడ్ల మీద డ్రైనేజీల్లో లేకపోతే ఎలా పడితే అలా పడేయకుండా, ఓపెన్ ప్లాట్స్ ఉన్న చోట వేయకుండా, మా బండి ప్రతిరోజు వస్తుంది కాబట్టి చెత్తని బండికి మాత్రమే ఇవ్వడం, దాన్ని తడి పొడి చెత్తనిగా వేరు చేసి ఇవ్వడం అనే కార్యక్రమాన్ని మీ ద్వారా మాకు చేయగలిగితే కనుక మేము ఇంకా పూర్తి స్థాయిలో మేము స్వచ్ఛ భారత్ చేయడానికి మన వంతుగా భద్రాచలం తరపు నుంచి మేము చేయగలుగుతాము. కాబట్టి మాకు ఇంతటి సహకారాన్ని ప్రతిసారి అందిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ ఈఓ శ్రీనివాస్ సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.